యోగా అంటే వ్యాయామ సాధనాల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక యోగా. శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒక అద్భుతమైన మార్గం. నేటి ఆధునిక జీవనశైలి, మారుతున్న పరిస్థితులతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగా ప్రతి ఒక్కరికి అవసరం. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు, శరీరం, మనసు, ఆలోచనల మధ్య సమతుల్యతను పెంపొందించే సంపూర్ణ జీవన విధానం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళలో ఖాళీ కడుపుతో యోగా చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా శరీరం మరియు మనసు ఈ రెండింటికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఒత్తిడితోని, భయము, ఆందోళన, టెన్షన్స్తో, డిప్రెషన్తో బాధపడుతున్నారు చిన్న చిన్న వాటికి. సో బ్రీతింగ్ టెక్నిక్స్ డైలీ ఉదయము మరియు సాయంత్రము 2 సార్లు కనుక ఎంటీ స్టమక్తో యోగా చేయడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అందులో భాగంగా మనము లాఫ్టర్ యోగా, నవ్వుల యోగా కూడా చేస్తూ ఉంటాం. నవ్వుకు చాలా మంది దూరం అయిపోయారు. సో యోగాకి రావడం వల్ల మనము నవ్వుల యోగా కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్తో చేసినప్పుడు వాళ్ళలో డిప్రెషన్ కానీ, మానసికంగా భావోద్రేకపరమైన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనము ఈజీగా బయటకు ఓవర్కమ్ అవ్వచ్చు. సో హాస్పిటల్లో థైరాయిడ్ అని, బీపీ అని, హార్ట్ రిలేటెడ్, బ్రెయిన్ స్ట్రోక్, బ్యాక్ పెయిన్, డయాబెటిక్, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకి ఒకటే ప్లాట్ఫామ్ కింద యోగా. దీంట్లోనే మనం అన్ని రకాలుగా 360 డిగ్రీస్లో 99% ప్రివెన్షన్గా, ఇది ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. సో ప్రివెన్షన్గా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్. డైలీ కనీసం ఒక 1 అవర్, ఒక 10 మినిట్స్ వార్మప్స్, తర్వాత బ్రీతింగ్ టెక్నిక్స్, సూర్య నమస్కార్స్, తర్వాత రిలాక్సేషన్, శవాసనంలో రిలాక్సేషన్ ఉంటుంది, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్. అంటే 45 మినిట్స్ మనము డీప్ రిలాక్సేషన్కి స్పెండ్ చేస్తే డే మొత్తం కూడా ఎనర్జెటిక్గా ఉంటాం. ఇప్పుడు యోగాకి 1 అవర్ నా దగ్గర సమయం లేదు అని చాలా మంది అంటారు. కానీ మనం డైలీ 1 అవర్ స్పెండ్ చేస్తే డే మొత్తం ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా ఉంటాం. కాబట్టి మనము చాలా టైం సేఫ్ అవుతుంది. 45 మినిట్స్ ఈక్వల్ టు 6 అవర్స్ స్లీప్కి ఈ డీప్ రిలాక్సేషన్ యోగా అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే గంట మనం మేనేజ్ చేసినా కానీ ఇంకా 4 అవర్స్ మనకి ఎక్స్ట్రా కలిసి వస్తుంది. సో యోగా, ప్రాణాయామము, లాఫ్టర్ యోగా అందరూ చేద్దాం. అండ్ కర్మయోగులుగా ఎంత వీలైతే అంత నిజాయితీగా మనం సత్యంగా ముందు కనుక వెళ్తే మన మనసుకు తెలుస్తుంది.